మీరు కనుక అరుణాచలం విజిట్ చేస్తే ఈ టెంపుల్ విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ రోజు నేను పచ్చియమ్మన్ మన్నేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాను. అండ్ ఈ టెంపుల్ ఉన్న అమ్మవారు అయితే ఈ అరుణాచలం గ్రామానికి గ్రామ దేవత అనమాట. ఎలా అయితే మన టెంపుల్లో కూడా గ్రామ దేవతకి పోతురాజులు ఉంటారో, ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో పోతురాజు విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇటు పక్కన కూడా, సో అటు సైడే కాదు ఇటు సైడ్ కూడా పోతురాజు విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్లో మనకి ఎప్పటికప్పుడు కోతులు ఉంటూ ఉంటాయి అనమాట. అండ్ చూడండి అక్కడ. సో హై, సో దిస్ ఈస్ వాట్. అంటే ఎక్కువ బిలీఫ్ ఏముంటదంటే చాలా గ్రామ దేవత గుడిల్లో ఈ పోతురాజులు ఎవరైతే ఉన్నారో సాయంత్రం వచ్చి గ్రామ సంచారం చేసి మన గ్రామాన్ని కాపాడతారనమాట. ఇది మనం బిలీవ్ చేసేది. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంది. అండ్ ఈ టెంపుల్ కి నాకు ఇక్కడ ఒక అతను చెప్పడం ఏంటంటే, చోళా కింగ్డమ్ ఆర్కిటెక్చర్ అయితే ఈ టెంపుల్లో ఉంది. సో అప్పటి కింగ్స్ అయితే మనకి ఆర్కిటెక్చర్ అంతా మనం ఈ టెంపుల్లో ఉందని చెప్పారు. అండ్ పైన విగ్రహాలు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. టోటల్ గా ఈ మూల నుంచి ఆ మూల దాకా ప్రధాన ఆలయం ఏదైతే టెంపుల్ ఎంట్రన్స్ ఉందో అది మొత్తం మనకి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ టెంపుల్ లోపల అమ్మవారు ఎవరైతే ఉన్నారో పచ్చియమ్మన్, అమ్మవారి పేరు పచ్చియమ్మన్ అండ్ మన్నేశ్వర స్వామి అనమాట. సో వైబ్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. ప్రతి టెంపుల్ కాకుండా ఈ టెంపుల్ డిఫరెంట్ గా ఉంది. అండ్ టెంపుల్ చిన్నది, లోపల విగ్రహాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టైం కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ అయితే మిస్ అవ్వకండి. మీ బకెట్ లిస్ట్ ఈ టెంపుల్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ విజిట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి.